మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కూటమి ఇంత ఘన విజయం సాధించడానికి కారణం ఏంటి? అట్లాగే ఈ కూటమిలో ఉన్న భాగస్వామ్య పార్టీలకి ఏ పదవులు లభించబోతున్నాయి? అటువంటి వాటి గురించి మనతో మాట్లాడటానికి గుంటూరు పార్లమెంట్ బీసీ సెల్ ఉపాధ్యక్షులు చాగంటిపాటి పొన్చంద్రరావు గారు మనతో ఉన్నారు. నమస్తే పొన్చంద్ర గారు. నమస్తే సార్. పొన్చంద్రరావు గారు, కంగ్రాట్స్ అండి. కూటమి ఘన విజయం సాధించడం పట్ల మీ యొక్క అభిప్రాయం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అన్నాడు, ఆ ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్లో ఆయన నిలబెట్టుకోలేకపోయాడు. ఆయన ప్రజల మీద ప్రేమతో పరిపాలన చేయకుండా చంద్రబాబు నాయుడు గారు చేసిన యొక్క అభివృద్ధి పనుల మీద దృష్టి పెట్టి వాటిని సరళం చేయడం, ముందు అసలు పతనవడానికి మెయిన్ కారణం ప్రజావేదిక కూల్చేశాడు సార్. దానివల్ల ప్రజలకి నష్టంగా ప్రజలు తెలుసుకున్నారు. ఇతను వచ్చిన తర్వాత బాబు గారి మీద పగ తీర్చుకోవడం తప్పితే ప్రజారాజ్యం ఈ దీంట్లోకి రావడానికి మెయిన్ కారణం బాబు గారి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాడు సార్. వచ్చి సాధించింది ఏమీ లేదు. ప్రజలకైతే శూన్యము. పథకాలు అయితే వేసాడు, అమ్మఒడి అన్నాడు, నాన్నబడి అన్నాడు, వేసాడు. కానీ మద్యం మీద విపరీతమైన లాభాలు పొందాడు. నేను రాగానే మద్యం నిషేధిస్తాను, నెక్స్ట్ ఎలక్షన్ మద్యం ఉండదన్నాడు. మద్యం నిషేధించలేదు. అసలు అన్నది కూడా ఏది నెరవేర్చలేదు. ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ప్రజలు గమనించి తగిన బుద్ధి చెప్పారు సార్. దీనితో మాకు జనసేన మోడీ గారు మన బీజేపీ పార్టీ రావడం మాకు చాలా దృఢంగా మాకు మంచి బలం చేకూర్చింది. దీనివల్ల మేము కూడా ఘన విజయం సాధించడం చాలా తేలిగ్గా ఉంది సార్. ప్రస్తుతం రాష్ట్రం ఎలక్షన్ జరిగిన పరిస్థితుల్లో బీసీల ఓట్లు చాలా కీలకమని చెప్పి అందరూ భావిస్తున్నారు. అట్లాగే మంగళగిరి నియోజకవర్గంలో కూడా బీసీల ఓట్లు చాలా కీలకమని భావిస్తున్నారు. మరి బీసీలు టీడీపీకి సానుకూలంగా వ్యవహరించినాయా అనే అభిప్రాయం, మీ అభిప్రాయం చెప్పగలరా? బీసీలు అంటేనే తెలుగుదేశం అంటేనే బీసీలు సార్. బీసీలకి ఆనాడు మన నందమూరి తారక రామారావు గారు అన్నారు సార్, ఈ పార్టీకి వెన్నెముక బీసీలు అన్నారు సార్. అలాగే బీసీలు కూడా మేము ఉన్న 65%లో టీడీపీకి ఎక్కువ మేము ప్రాధాన్యత ఇచ్చాం సార్. అలాంటి ఒక బీసీ మహిళ మీద ఒక లోకేష్ బాబు వేశారండి. బీసీలు మహిళ వేసినా కూడా బీసీలంతా టీడీపీ వైపు ఉన్నారు సార్. టీడీపీ అంటేనే బీసీలు అంటే టీడీపీ సార్. ఇది బీసీలు మేము రాష్ట్రంలో ఇంతమంది జనాభా ఉన్నా కూడా తెలుగుదేశం పార్టీకి బీసీలు వెన్నెముక. బీసీలు అంటేనే తెలుగుదేశం సార్. కర్ణుడి సాగుకి 1,00,000 కారణాలని ఒక నానుడి ఉంది. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కొన్ని కారణాలు, ప్రత్యేకమైన కారణాలు కొన్ని చెప్పగలండి సార్? మీరే అన్నాగా సార్ 1,00,000 కారణాలు ఉంటాయని చెప్పి. 1,00,000 కారణాలు. జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కారణం కొడాలి నాని, వల్లభనేని వంశీ, అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్, ఇలాంటి మినిస్టర్లు బూతుల మినిస్టర్లు అని. వీళ్ళు మినిస్టర్లు వాళ్ళకి ఇచ్చిన శాఖల మినిస్టర్లు కాదు, వీళ్ళు బూతుల మినిస్టర్లు. వీళ్ళంతా బూతుల పంచాంగం. చంద్రబాబు నాయుడిని ఏ విధంగా తిడదాం, లోకేష్ బాబుని ఏ విధంగా తిడదాం, భువనేశ్వర తల్లిని ఏ విధంగా తిడదాం అనే కాన్సెప్ట్ తప్పితే వీళ్ళు అభివృద్ధి పథకంలో నడిచిన మినిస్టర్లేం కాదండి. వీళ్ళందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటే కారణం 1,00,000 కారణాలు ఉన్నాయండి. ఇతను ఇక పరిపాలన కాదు, నియంత్రిత పరిపాలన, నేనే రాజు నేనే మంత్రి అన్న టైపులో చేశాడండి. చేస్తాం వల్ల ఏమైంది? ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. ఎంతో ఓటమి 150 స్థానాల్లో గెలిచిన ఘన విజయం సాధించినవాడు ఈరోజు 11 స్థానాలకి సింగిల్ డిజిట్కి పరిమితమయ్యాడు. అంటే ప్రజలు బుద్ధి చెప్పారు. ఈ పరిపాలన ఉంటే రావణ కష్టం అవుతుందని చెప్పారు. అమరావతి రైతులు, రాజధానిలోని రైతుల్ని కన్నీళ్ళు పెట్టించాడు. ఆ కన్నీళ్ళు వాళ్ళు ఉసురు తగిలింది సార్. ప్రస్తుతం గుడివాడలో కొడాలి నాని ఇంటి మీద దాడులు జరుగుతున్నాయి. ఆ దాడులు ఎందుకు జరుగుతున్నాయి సార్? దాడులు ఎందుకు జరుగుతున్నాయంటే సామాన్య ప్రజలు వచ్చి ఇతను మీద దాడి చేస్తున్నారు. ఎందుకంటే సామాన్య ప్రజలు ఇసుకుపోయారు. ఇతను చేసిన అరాచకాలు, ఇతను చేసిన కార్యకర్తల మీద కానీ సామాన్య ప్రజల మీద కానీ ఇతను చూపించిన ప్రలోభాలకు లొంగి చాలామంది పోయినసారి ఎలక్షన్లో చాలామంది కూడా కాముకుండిపోయారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతను చేసిన దానికి తట్టుకోలేక అతని మీద దాడి చేయడం జరిగింది. సామాన్య ప్రజలు చేశారు. టీడీపీ కార్యకర్తలు చేయలేదు, టీడీపీ నాయకులు చేయలేదు, సామాన్య ప్రజలు చేశారు సార్. ప్రస్తుతం ప్రజల్లో అంత తిరుగుబాటు రావడానికి కారణం ఏంటి? కేవలం నోటు దురుసు వల్ల అండి. అతను వాడిన పదజాలాలు, అతను వాడిన అసభ్యకరమైన మాటలు ఒకసారి కాదు, 2 సార్లు కాదు, చాలాసార్లు వాడి చంద్రబాబు నాయుడు గారిని వీడు ఏకవచనంగా ఏదండి, పెద్ద అచ్చనా లేదు, గౌరవం. ఇక్కడ ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎవరు ఎక్కువ బూతులు తిడతారో
వాళ్ళు మినిస్టర్ పదవులు ఉంటాయని చెప్పేసి వీళ్ళందరూ కలిసి బూతులు పంచాంగం వాడారు, కానీ ప్రజల్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు సార్ వీళ్ళు. సార్, మన మంగళగిరి నియోజకవర్గానికి వస్తే వైసీపీ ఇంత ఘోర పరాజయానికి కారణం చెప్పండి. మా నారా లోకేష్ బాబు ఓడిపోయినా కూడా పట్టుదలతో కసిగా చంద్రబాబు నాయుడు గారు మీకు ఇక్కడ కాదు ఇంకోసారి అన్న కూడా లేదు, నేను ఎక్కడైతే ఓడిపోయానో అక్కడి నుంచి గెలిచి తీరుతాను. ఇంతవరకు మంగళగిరిలో తెలుగుదేశం జెండా ఒక డాక్టర్ ఎంఎస్ఎస్ కోర్సులా గారు ఉండగానే ఈ తెలుగుదేశం జెండా ఎగరేసింది. లేదు, నేను ఈ జెండా ఎగరేసి మీకు గిఫ్ట్గా ఇస్తానని చెప్పి మా నారా లోకేష్ బాబు గారు ఓడిపోయినా కూడా నియోజకవర్గాన్ని పని కట్టుకొని తిరిగాడు సార్. ప్రతి విలేజ్ చిన్న చిన్న కుగ్రామాలు కూడా తిరిగి ఈ విధంగా అభివృద్ధి చేసి ఎక్కడైనా సరే ఎటువంటి సహాయ కార్యక్రమం కావాలన్నా కూడా తోపుడు బళ్ళు కానీ, ఇస్త్రీ బళ్ళు కానీ, పళ్ళు పెట్టుకుంటా కానీ, బడ్డీ కొట్లు కానీ, ఎటువంటి కార్యక్రమం సరే సొంత డబ్బులతో సొంత నిధులతో రోడ్లు వేపించాడు. ఎంతోమందికి చర్చిలకు కానీ గుళ్ళు కానీ చాలా కార్యక్రమం సేవా కార్యక్రమం చేశాడు. నేను ఓడిపోయినా సరే గెలిచిన ఎమ్మెల్యేలాగా ఆయన ఆ విధంగా తిరిగి చేశారని ఈ కావట కారణం కులం అనేది ఒక బీసీ మీద ఒక ఓసీ వేసాడన్నారు కానీ బీసీలు మొత్తం వేసి 91,427 మెజార్టీ ఇచ్చారు సార్. మన రాష్ట్రంలోనే మన లోకేష్ బాబు గారు 3వ ప్లేస్లో ఉన్నారు సార్. అలాంటి అసలుకి గెలవడు పప్పు ఉప్పు అన్నారు, పప్పునే నిప్పులాగా ఉన్నాడు. తాతకు దగ్గర తనయుడండి, మొండివాడండి, బట్టి విక్రమార్కుడు మా లోకేష్ బాబు. కాండ్రు కమల్ గారు మున్సిపల్ చైర్పర్సన్ చేశారు, ఒకసారి 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా చేశారు. అట్లాగే మురుగుడు హనుమంతరావు గారు మున్సిపల్ చైర్పర్సన్ చేశారు, 2 సార్లుగా ఎమ్మెల్యేగా చేశారు, ఒకసారి మినిస్టర్ చేశారు, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో పనిచేసిన వ్యక్తులే. అట్లాగే ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి 2 సార్లు అంటే 10 సంవత్సరాల పాటు వైసీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్యేగా చేశారు. ఈ అందరూ కూడా మురుగుడు లావణ్యకి సపోర్ట్ చేసినా కూడా ఇప్పుడు పరిస్థితిలో టీడీపీ గెలవటానికి ఇంత వ్యతిరేకం వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంటు వైసీపీ గవర్నమెంట్లో ఉన్న ఎమ్మెల్యేలు సపోర్ట్ ఉన్నా కూడా ఇంత వ్యతిరేకత రావడానికి కారణం చెప్పండి. ఈ కుటుంబం కాండ్రు కమల గారు, మురుగుడు హనుమంతరావు, ఈ కుటుంబం సభ్యులందరూ కలిసి ఈ ప్రజల యొక్క ప్రజాధనం దోసుకోవడం తప్పితే దాచుకో అన్నట్టుగా తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదండి. వీళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెడుతడం, రోడ్లు ఇవన్నీ దోసుకోవడం తప్పితే వీళ్ళు ప్రభుత్వంలో అభివృద్ధి అనేది ఎక్కడ జరగలేదండి. కాంగ్రెస్ కానీ వైఎస్ఆర్సీపీ కానీ ఏంటంటే పద్మశాలీలు అంటే మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల ఈ కుటుంబ సభ్యులని చెప్పి వాళ్ళ పద్మశాలిని వ్యతిరేకించారు. మేమంటే పద్మశాలిని మేము 40,000 మంది ఉన్నాము అంటే మురుగుడు హనుమంతరావు గారి ఫ్యామిలీ, కాండ్రు కమల ఫ్యామిలీ అయినా పద్మశాలి అంటే మేమందరం పద్మశాలి కదా అనే భావన కూడా బాగా వచ్చిందండి ఈ ఎలక్షన్లో. ఈ ప్రభుత్వంలో ఎక్కడ కూడా ఏమి అభివృద్ధి కార్యక్రమం జరగలేదు సార్. దుగ్గిరాల మెయిన్ రోడ్డు చూస్తే గుంతలుగా ఉంది. కనీసం ఎమ్మెల్యే గారు మా దుగ్గిరాల మండలంలో ఎక్కడ కూడా కనీసం వచ్చి సూచన లేదు. లోకేష్ బాబు గారు గొడవర్రు గ్రామం అంటే నియోజకవర్గానికి లాస్ట్ ఊరు, అలాంటి ఊరు కూడా వచ్చాడు. కరోనా టైంలో ఎంతోమందికి మెడిసిన్ ఇప్పించి ఎంతో ఉపయోగపడ్డాడు. కనీసం మన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఇంతవరకు ఎక్కడ కూడా వచ్చిన దాఖలు లేవు. అలాంటి లేకుండా దౌర్జన్యాలు ఎక్కువ, ఏమని అడిగితే మాట్లాడితే వాళ్ళ వైసీపీ రౌడీ ముఖాలతో జనాల మీదకి పంపించడం ఇలాంటి చాలా జరిగినాయండి. అలాగే టిట్కో ఇల్లు ఉండేయండి. టిట్కో ఇళ్ళలో కనీసం చంద్రబాబు నాయుడు ఏమో టిట్కో ఇల్లు కట్టారు. వచ్చేసి మీ ప్రభుత్వం వచ్చింది మీ పేరు పెట్టుకొని అందరికీ సమానమైన అప్పుడు లిస్ట్ అవుతుందో లిస్ట్ చేసేసి మీరు ఇస్తే మంచిగా ఉండేదిగా. ప్రజలకు ఏం చేశారు? టిట్కో ఇళ్ళకి నీళ్ళు లేకపోతే కూడా నారా లోకేష్ బాబు గారు మాజీ ఓడిపోయినా కూడా అందరికీ వాటర్ ట్యాంకులతో నీరు సరఫరా చేసి వాళ్ళకి ఎన్నో విధాలుగా సహాయపడ్డాడు. చాలామందికి ఎన్నో రకాల చేయూతలు ఇచ్చారు. పద్మశాలీలకు కానీ, రజకులకు కానీ, పల్లబళ్ళోళ్ళకి కానీ, కుమ్మరులకు కానీ అందరికీ ఏ వృత్తి వాళ్ళకి ఆ వృత్తికి తగ్గట్టుగా వాళ్ళకి సామాన్య పనిముట్లు ఇచ్చారు. చాలా నేనున్నాను మీకు ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ఎమ్మెల్యే నేనే అన్న భరోసా తిరిగారు సార్ లోకేష్ బాబు. అలాంటి విజనున్న నాయకుడికి జనం పట్టాభిషేకంలాగా బ్రహ్మరథం బట్టి బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు సార్. అట్లాగే ఈసారి జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి కొన్ని బలమైన సీట్లు ఉన్నాయి. ఆ సీట్లు ముఖ్యంగా కొడాల నాని గారు అవ్వచ్చు, అట్లాగే వంశీ వల్లభనేని వంశీ, ఆర్కే రోజా, బొత్స సత్యనారాయణ గారు, అట్లాగే అంబటి రాంబాబు, ఇవన్నీ కూడా ఈ సీట్లన్నీ కూడా ఓడిపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏంటి? కొడాలని ఓడిపోవటానికి అతను నోటి దురుసువల్లండి. అతను మాట్లాడే విధానం అసలు చేత కాదు. వాడు వీడు అని ఏకవచనంగా మాట్లాడతాడు. తర్వాత మొన్న అంటున్నాడు ఒక మీడియాలో చూశాను,
నేను ఓడిపోతే చంద్రబాబు నాయుడు అసలు చంద్రబాబు నాయుడు గారిని కుప్పంలో గెలవమనండి, కుప్పంలో గెలిస్తే ఏంటి అన్నాడు మీడియా అతను. అడిగితే కుప్పంలో గెలిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను, అతని ఇంటికాడ బూట్లు తుడుస్తా అన్నాడు. ప్రజెంట్ మా నాయకుడు రేపు ప్రమాణ స్వీకారం చేయాలి. ప్రమాణ స్వీకారం చేసిన మినిస్టర్లు ఇవన్నీ కొంచెం కేడమని కొంచెం టైం ఉండేది కొడాలి నాన్నగారు మీకు రావడానికి. వచ్చిన తర్వాత మేమే మా సెక్యూరిటీ కూడా చెబుతాము. కొడాలి నాన్నగారు మాజీ మినిస్టర్ గారు వస్తున్నారు, బూట్లు తుడుస్తాకి మనకి ఇంకా బూట్ పాలు చేయడానికి బాబు గారు వేరే వాళ్ళు వద్దని మేము చెబుతాము. తర్వాత వల్లభనేని వంశీ, చంద్రబాబు నాయుడు గారి తండ్రి ఖజ్జూర్ నాయుడు, వాళ్ళ నాన్నగారు లవంగ నాయుడు, వాళ్ళ నాన్నగారు యాలుకని అని చాలా ఎటకారంగా మాట్లాడాడు. పెద్ద ఆయన దగ్గర భిక్షతో తెలుగుదేశం పార్టీలో భిక్షతో వచ్చి నువ్వు తెలుగుదేశం అంటే తెన్నంటి వాసాలు లెక్కేసేవాడిలాగా నువ్వు వచ్చి పార్టీలో వచ్చి నువ్వు బాబు గారిని ఎంత ఎటకారంగా మాట్లాడావా. భువనేశ్వరి గారి తల్లిని, భువనేశ్వరి గారు అన్నగారు కూతురు, ఆమెను కూడా నువ్వు ఎంత అసభ్యకరంగా మాట్లాడావు, పప్పుగాడు అంటావు. అసలు మీ ఓటమికి ప్రజలు చూశారు, మీ యొక్క యాసాలు చూశారు. మిమ్మల్ని చూసి వీళ్ళకి తగిన బుద్ధి ఎప్పుడు చెప్పాలనుకున్నారు చెప్పారు. అంబటి రాంబాబు గంట అందరూ అంబటి రాంబాబు వాడు చచ్చిపోయిన విధానం మామూలుగా లేదు. రోజా తన ఇష్టాచారంగా నేను జబర్దస్త్లో యాంకర్గా చేసుకోక, నువ్వు జబర్దస్త్లో ఒక జడ్జిమెంట్ తీసుకుంటా చక్కగా చేసుకోక, నిన్ను జబర్దస్త్లో ఉన్న చిన్న యాంకర్లు కూడా విమర్శించే స్థాయికి దిగజారిపోయావు. అంటే నీ స్థాయి అది. అనిల్ కుమార్ యాదవ్ గారు మొన్న అంటున్నాడు, నేను కానీ నరసరావుపేట పల్నాడు ఏరియాలో కానీ ఓడిపోతే శాశ్వత రాజకీయ సన్యాసం తీసుకుంటాడు. తీసుకున్నానా? చాలా నువ్వు మంచిగా నిర్ణయం తీసుకున్నావు. నిర్ణయాన్ని శిరసావహించు నువ్వు. మీరు ప్రజల అభిష్టం మేరకు వారి కోరికలని అట్లాగే వాళ్ళ డిమాండ్స్ని మీరు గమనించి ఆ ప్రకారంగానే మీకు పట్టం కట్టారు ప్రజలు. వాటినన్నింటినీ కూడా మీరు సాధిస్తారని చెప్పి మా సుమన్ టీవీ తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఓకే సార్, మా నాయకుడు సూపర్ 6 పథకాలు పెట్టాడండి. సూపర్ 6 పథకాలని అమలుపరుస్తాడు. మా లోకేష్ బాబు అధికారం లేనప్పుడే 27 పథకాలను అమలుపరిచాడు. మంగళగిరిని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తాడు, మంగళగిరిని అభివృద్ధులు చేస్తాడు. మంత్రి పదవి ఉన్నా లేకపోయినా మా నాయకుడు మంగళగిరిని అమరావతి రాజధానిని తీర్చిదిద్ది మరొక హైటెక్ సిటీ లాగా చేస్తాడు. మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ మోడీ గారి సహకారంతో మేము రాష్ట్ర ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి మళ్ళీ మేము చేయకుండా అభివృద్ధి పథకంలో నడుస్తాం తప్పితే మేము ఎటువంటి అరాచకాలకి పాల్పడం. పొన్చంద్ర గారు, మీరు మా స్టూడియోకి వచ్చి కూటమి విజయానికి గల కారణాలు వాటి రహస్యాలు అన్నిటి మాతో పంచుకున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ. నమస్తే సార్.